మెగా డిఎస్సీపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మొరిగినట్లు వ్యవహరిస్తున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం డిఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాలను అత్యంత పారదర్శకంగా నిర్వహించిందన్నారు. గత 5 ఏళ్లలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఒక టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. విద్యా వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నేతలకు లేదని, రాష్ట్రంలో అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చేసిన అవినీతి కానీ, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవినీతి కానీ ఈ రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలే కాదు ఇప్పటికీ మర్చిపోరు. లక్షల కోట్లు దోచుకుని హత్యా రాజకీయాలు చేసి ఈరోజు మరి ఇంత మంచి కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుంటున్న ఈ ప్రభుత్వం మీద ఏ విధమైన మాట్లాడే నైతిక అర్హత లేదని తెలియజేస్తూ, మరి ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తే నీ మీద ప్రజలు ఆల్రెడీ 11 సీట్లకే పరిమితం చేశారు. భవిష్యత్తులో ఇదే పందా కొనసాగిస్తే ఈ రాష్ట్రంలో ఈ గొడ్డల పార్టీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని సందర్భంగా తెలియజేస్తూ మీకు హెచ్చరికగా చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి లేదు మొదటిసారిగా, ఎందుకంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఒక టీచర్ పోస్ట్ కానీ, ఒక డిఎస్సి కానీ ప్రకటించలేని జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల గురించి, టీచర్స్ గురించి, విద్యా వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలోంచి కూడా అన్న నందమూరి తారక రామారావు గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర సహకారంతో బీజేపీ మరి అత్యంత పారదర్శకంగా మరి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ముఖ్యంగా టీచర్ పోస్టులు సుమారు ఇప్పుడు ఉన్న పోస్టుల్లో 70% తెలుగుదేశం గవర్నమెంట్లోనే నియామకాలు జరిగాయి. డిఎస్సీలు ఎక్కువ డిఎస్సీలు తీసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఏదో రకంగా మరి రాష్ట్రాన్ని అలజడి తీసుకురావడానికి ఇలాంటి కుట్రలు పాల్గొతున్నాడు. ఇది ప్రజలు ఎవరో నమ్మే పరిస్థితి లేదు. మరి సమాజమే ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యార్థుల ఫలితాలు మెరుగుపరచడంలో కానీ, విద్యా వ్యవస్థని ప్రపంచ స్థాయి ప్రమాణాల్లో ముందుకు తీసుకెళ్లడంలో కానీ ఈ కూటమి ప్రభుత్వం లోకేష్ గారి నాయకత్వంలో మరి ఎంతో పారదర్శకంగా పనిచేస్తుంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సుమారు 160 మంది గ్రూప్ 1 ఆఫీసర్లు మరి ప్రిలిమ్స్లో కానీ, అదేవిధంగా మెయిన్స్లో కానీ మరి ఎంత అవకతవకలు జరిగినాయో మీ అందరికీ తెలుసు. ఈరోజు కోర్టు జోక్యంతో 160 మంది గ్రూప్ 1 ఉద్యోగులను కూడా మరి వాళ్ళ బాధ్యతలను తప్పించి మరి లూప్లో పెట్టడం జరిగింది. ఇదంతా కూడా మరి వాళ్ళ కుటుంబాలను కానీ, వారిలో కానీ మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మరి అనాలోచితంగా బాధ్యత లేని విధంగా మరి నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల విధానం కూడా మరి ఈరోజు మనం ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం, వైసీపీ నాయకులు కూడా ఎంత పారదర్శకంగా మరి డిఎస్సి నిర్వహిస్తే ఎక్కడా కూడా అవినీతి లేకుండా అర్హులైన అభ్యర్థులందరికీ కూడా మరి సెలక్షన్ అయిన తర్వాత పబ్లిక్ డొమైన్లో పెట్టి అభ్యంతరాలు ఉంటే తెలియజేయమని మరి ఎంతో పారదర్శకంగా మరి కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహించింది. ఉద్యోగాల నియామకాలు కూడా జరగడం జరిగింది. ఆ రోజు ఏదన్నా జరిగితే ఆ రోజు మాట్లాడవలసింది పోయి మరి ఈరోజు ప్రజల్ని మరి ఏదైతే ఈ ఉద్యోగాల్లో మరి ఉపాధ్యాయులుగా బాధ్యతలు చేస్తున్న వారిని, వారి కుటుంబ సభ్యుల్ని కూడా పరిచే విధంగా మరి ఈ విధమైన చర్యలు తీసుకోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు ముఖ్య ఉద్దేశం 2025లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు